నిత్యం పచ్చని పంటలతో ఆహ్లాదంగా ఉండే కోనసీమలో గ్యాస్ మంటలు అలజడి సృష్టించాయి. ప్రశాంతంగా ఉండే ప్రజలను పరుగులు తీసేలా చేశాయి. గ్రామాలను ఖాళీ చేసి వెళ్లేలా చేశాయి. కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసు మండలంలోని ఓఎన్జీసీ వర్క్ ఓవర్ రిగ్ సైట్లో గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. ఓఎన్జీసీ మోరీ 5 వెల్లో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. మధ్యాహ్నం 12:30 సమయంలో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 500కి పైగా కొబ్బరి చెట్లు మంటల ధాటికి దగ్ధమైనట్లు తెలుస్తోంది. దాదాపు 30 ఎకరాల ఆక్వా చెరువులు దెబ్బతిన్నట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలను ఖాళీ చేయించారు. ఎంపీ హరీష్ మాథూర్, ఎమ్మెల్యే దేవవరప్రసాద్, కలెక్టర్ మహేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారని కలెక్టర్ మహేష్ తెలిపారు. మంటలు అదుపులోకి వస్తాయో లేదో తెలియాలంటే 24 గంటలు ఆగాలన్నారు. ఓఎన్జీసీ నుంచి ఆల్రెడీ 5 టెండర్స్ వచ్చాయి. నియర్ బై మనకి ఒక పెద్ద కెనాల్ లాంటిది ఐడెంటిఫై చేసాము, ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో. అక్కడ దెన్ విల్ స్టార్ట్ యూజింగ్ ద వాటర్ ఫర్ ఫైరింగ్. సో దాంతో భాగంగా ఇప్పుడు రైట్లో ఎగ్జాక్ట్గా దాన్ని స్టాప్ అవుతుందా లేదా అనేది ఓఎన్జీసీ టీం వాళ్ళు ఆల్రెడీ వచ్చి దాన్ని ఎగ్జామిన్ చేస్తున్నారు. సో మాకున్న అనాలిసిస్ ప్రకారం అండ్ ఓఎన్జీసీ టీం వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం రైట్ నౌ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ అనదర్ 24 hours టు ఎగ్జాక్ట్లీ సే వెదర్ ఇట్ విల్ స్టాప్ ఆర్ నాట్. సో మనకి అందులో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ అన్ని ఎగ్జాస్ట్ అవ్వాలి, లేదా ఇంకొక ఆప్షన్ ఉంది, ఆయిల్ రిజర్వ్స్ ఎగ్జాస్ట్ అయ్యే లోపు మనం దాన్ని క్యాప్ చేయగలగాలి. సో ఈ 2 పాసిబిలిటీస్ని ఓఎన్జీసీ వాళ్ళు కూడా వచ్చేసి దే హ్యావ్ స్టార్టెడ్ ఎగ్జామినింగ్ ఇట్. వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ యూ కెన్ క్లియర్లీ సే. బట్ ఇన్ ద మెయిన్ టైమ్ 1 kilometer రేడియస్లో ఉన్న ఆల్ హ్యాబిటేషన్స్ అన్ని కూడా ఎవాక్యుయేట్ చేస్తున్నాము. సో అట్లీస్ట్ 24 hours వరకు వీ హ్యావ్ టు బీ ఆన్ అలర్ట్. సో వీ హ్యావ్ అలర్టెడ్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఫంక్షనరీస్ సచ్ దట్ అట్లీస్ట్ మనకి ప్రిలిమినరీగా దెర్ ఇస్ నో లాస్ ఆఫ్ లైఫ్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏం కావాలి, వాటర్ సోర్స్ ఏం కావాలి, ఇంకా మనకు ఓఎన్జీసీ నుంచి ఎవరైతే వచ్చి ఎగ్జామిన్ చేస్తున్నారో వాళ్ళకి ఎన్ని విధాలుగా సహాయపడాలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అంత సహాయపడుతున్నాము. అలాగే ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, ఆల్ ది డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఆర్ హియర్. వీఆర్ ఆల్వేస్ హియర్ ఫర్ వాట్ ఎవర్ సపోర్ట్ ఓఎన్జీసీ నీడ్స్ ఫ్రమ్ us. ఓకే, సో దట్ దే హ్యావ్ టు ఎగ్జామిన్. అండ్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇది వెల్ ఆల్మోస్ట్ 93 inch ఆపరేషన్లో ఉంది. సో లేయర్స్ ఆఫ్ సెడిమెంట్స్ ఉంటాయి. వీళ్ళు ఒక లేయర్కి వెళ్ళి అందులో ఎక్స్ప్లోర్ చేయడానికి చిన్న పర్ఫరేషన్ చేశారన్నారు. సో సడన్గా ఒక ప్రెషర్ డ్రాప్ వచ్చిందని చెప్తున్నారు. సో ఆ నిటిగ్రిటీస్లోకి ఓఎన్జీసీ వాళ్ళు ఒకసారి కమ్అట్ విత్ ద రిపోర్ట్. మనం ఇందాక డిస్కస్ చేసినంతా కూడా దీన్ని ఇక్కడే కంటైన్ చేయగలుగుతామా, స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సో ఈ వెల్ ఏదైతే ఉందో మోరీ 5 అనే వెల్, ఇట్స్ అన్ ఐసోలేటెడ్ వెల్. సో దానికి ఎక్కడ కూడా గెయిల్ పైప్ లైన్స్ ఎక్కడ కూడా కనెక్ట్ చేసి లేదు. సో ఇట్స్ అన్ ఐసోలేటెడ్ వెల్. అందులో ఎన్ని రిజర్వ్స్ ఉన్నాయి, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి అంటే అప్రాక్సిమేట్గా 20,000 cubic meters నుంచి 40,000 cubic meter వరకు అందాజా ఎంతైనా ఉండొచ్చు. సో అది ఎగ్జాక్ట్గా చెప్పలేమని చెప్తున్నారు. సో ఇప్పుడున్న పద్ధతుల్లో మనకున్న దాంట్లో ఆల్రెడీ ఫైర్ సిబ్బందిని, పోలీస్, రెవెన్యూ, ఆల్ ద పంచాయత్ స్టాఫ్ అందరినీ కూడా అలర్ట్ చేశాము. అండ్ సరౌండింగ్ విలేజెస్లో ఉన్న ఒక 2 స్కూల్స్ని ఆల్రెడీ మార్నింగ్ ఇట్ సెల్ఫ్ వెన్ ఎవర్ వి గాట్ ద ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా మొబిలైజ్ చేశాము, ఎవాక్యుయేట్ చేయించాము. సో ఇప్పుడు మనకి ఓఎన్జీసీ టీమ్స్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు, మీరు 1 kilometer రేడియస్లో ఉన్న హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో నివసించే వాళ్ళని ఎవాక్యుయేట్ చేయించండి. 1 kilometer తర్వాత ఉన్న వాళ్ళని అక్కర్లేదు, దే ఆర్ రైట్ నౌ సేఫ్. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ మంటలు అప్రాక్సిమేట్గా ఒక 20 meters హైట్ అండ్ ఆల్మోస్ట్ ఒక 25 meters విడ్త్తో అక్కడ బ్లోడ్ జరుగుతుంది. సో ఒక 200 meters రేడియస్లో దాని యొక్క హీట్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఓఎన్జీసీ గ్యాస్ లీక్పై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, సుభాష్ అధికారులతో మాట్లాడారు. గ్రామస్తులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
మంటలు వెంటనే అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా అధికారులు ఓఎన్జీసీ ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలని తెలిపారు.